ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కుమారస్వామిని మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. ఈవీ, ఫార్మా, ఆటోమొబైల్ కంపెనీలు ముడి పదార్థాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం వీటిపై ఆంక్షల నేపథ్యంలో వీటి ఉత్పత్తి తగ్గి ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం దురదృష్టమని శ్రీధర్ బాబు అన్నారు. మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని శ్రీధర్ బాబు కోరారు. కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారితో కలవడం జరిగింది. ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో చైనా నుంచి అనేక సంవత్సరాలుగా. మరి ఈరోజు మనకు చైనాకున్న ఆంక్షల వల్ల ఇంపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉత్పత్తులు తగ్గే ప్రమాదం ఉందని, దానివల్ల ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రితో కలిసి, సంబంధిత మంత్రివర్యులతో కలిసి ఈరోజు తెలంగాణ మన హైదరాబాద్లో నాలుగు దిక్కుల్లో కూడా 4 వైపులా ఈ మెట్రో రైల్ పూర్తి స్థాయిలో విస్తరణ చేసే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్న ధర్మిల సెకండ్ ఫేజుకు సంబంధించి ఈరోజు మెట్రో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్